ప్రాంతాలకు పేర్లు మార్చాలి. సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలి. తెలంగాణలో బొగ్గు మాత్రమే ఉంది. రాయలసీమలో విలువైన ఖనిజాలు ఉన్నాయి. సీమ ఉద్యమనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్నేహంగా ఉన్న కేసీఆర్తో విభేదించాం. ఆ రోజు కేసీఆర్తో ఒకే మాట చెప్పాను. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కర్నూలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బ్రిటిష్ వారు నోరు తిరగకపోవడంతో పేర్లను అలా మార్చుకున్నారని, ఇప్పటికీ అవే పేర్లు వాడుకలో ఉండడం బాధాకరమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కాళారత్న పత్తి ఓబులయ్య రచించిన రాయలసీమ కన్నీటి వెతలు పుస్తకావిష్కరణ సభ కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్తో పాటు రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీజీ కుటుంబానికి బైరెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబాల మధ్య ఇలాంటి విభేదాలు లేవు. మా కుటుంబానికి టీజీ కుటుంబానికి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. సార్ ఓబ్లే సార్ సన్మానిస్తారు. ఈరోజు రాయలసీమ ఉద్యమ నాయకులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి సన్మానిస్తున్నారు. మా పత్తి ఊపిరి రాజేశ్వర్ బైరెడ్డి గారు, టీవీ గారు, రెడ్డి గారు కూడా అదే మా కార్యక్రమంలో ధన్యవాదాలు. ఒకసారి సార్ ఇక్కడ సార్ సుబ్బయ్య సార్, జనసేన నాయకుడు సుబ్బయ్య సార్కి సన్మానం సార్. అదే ఒక పద్యాలు పాడినటువంటి లావణ్య కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సన్మానిస్తుంటారు. పట్టుకొని చూడండి. సార్ ఒకసారి ఇవ్వండి సార్. ఓబులయ్య గారు రాయలసీమ సమస్యల మీద మరి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి ఈరోజు నాకు నా పేరున అంకితం చేయడం చాలా మరి అభినందనీయం. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఏదైతే ఉందో, తను ఏ రకంగా ఈ రంగంలో ఒకవైపున కళారంగము, ఇంకొక వైపున మరి పద్య రచన, సాహిత్యము, వీటిల్లో ఎంతో అనుభవజ్ఞుడు పత్తి ఓబులయ్య గారు. ఆయన ఈ పుస్తకాన్ని రాయడం ప్రతివాడు చదవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బాగా ప్రమోట్ కూడా చేయదలుచుకున్నాము. ఈ పద్యాలను ఒక్కొక్కటి లేకపోతే కొన్ని గ్రూప్గా చేసి వాటన్నిటినీ కూడాను ప్రమోట్ చేయదలుచుకున్నాము. నేను కూడా దీన్ని ఓబులయ్య గారిని అభినందిస్తూ ఉన్నాను. నేను ఇంకా రాయలసీమకు సేవ చేసేటటువంటి మరి శక్తియుక్తులు ఆయనకు ప్రసాదించాలి, ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. నేను ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాయలసీమ వారి అభిమానులు, రాయలసీమ కోసం పాటుపడేటటువంటి వాళ్ళంతా ఈరోజు అటెండ్ అయినారు పెద్ద ఎత్తున. అందరినీ అభినందిస్తూ ఉన్నా. మరి ఓబులయ్య గారు ఇంకా కొన్ని ఆయన శేష జీవితంలో రాయలసీమను గురించి, రైతుల కష్టాలను గురించి, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని గురించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి, ఈ ప్రాంతాన్ని ఏ రకంగా మరి ముందుకు తీసుకెళ్ళాలి అన్న వాటి మీద ఆయన ఇంకా కొన్ని ప్రజలకు తన బుక్కుల ద్వారా ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఆయన ప్రజలకు తెలియజేయాలి. మొన్ననే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక ప్రాజెక్టు ఒకటి తయారు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి జనంలోకి పోవాలి, ముఖ్యంగా యువకుల్లోకి పోవాలి అన్నటువంటి ఒక ప్రాజెక్టును తొందరలో మేము ఆలోచన చేసుకొని తయారు చేసి దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఉన్నాను ప్రతి ఓపిలే కానీ. అదే రకంగా మరి ఈ కళాక్షేత్రం నుంచి మరి కార్యవర్గ సభ్యులు కానీ లేకపోతే కళాకారులు కానీ ఎంతోమంది మరి ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినారు. ఎన్నో నాటకాలు కూడా మరి రాష్ట్ర అవార్డ్స్ కూడా వచ్చాయి కళాక్షేత్రం నుంచి ప్రదర్శించినటువంటి నాటకాలు. ఇవన్నీ కూడా ఒక పెద్ద క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది వీళ్ళందరికీ కూడా. మీ యొక్క సేవలు కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.